పేరు డాక్టర్ జియాని వెంకట సత్య అండి. నేను మహిళా వింగ్ వైస్ ప్రెసిడెంట్ని జిల్లాకి. మరి ఈరోజు చాలా ఆనందదాయకమైన రోజు అండి. పార్టీ 15 సంవత్సరాలు, వైఎస్ఆర్సీపీ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో అడుగుపెట్టి ఈ శుభ సందర్భాన పార్టీ ఆఫీస్లో ఇంత ఘనంగా వేడుకలు చేసుకోవడం అనేది చాలా గర్వకారణం అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ప్రజా సంక్షేమం, సమానత్వం, సామాజిక హక్కుల గురించి అనే లక్షణాలతో స్థాపించబడి ఉన్నదండి. ప్రజల ఆశయాల్ని నెరవేరుస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయత్నిస్తూ ఎప్పుడూ కృషి చేస్తూ ప్రజల మన్ననలను పొందింది. వైఎస్ఆర్సీపీ పార్టీ పేదల సంక్షేమం, మహిళా అభివృద్ధి, వైద్య విద్యా రంగాల్లోని ప్రతి రంగాల్లోని ప్రజల్లో మెరుగుపడాలని, వాళ్ళ జీవితాలను మార్పు చెందాలని వైఎస్ఆర్ పార్టీ చాలా కృషి చేసింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కానివ్వండి, పార్టీ కార్యకర్తలు అవ్వనివ్వండి, అభిమానులు అవ్వనివ్వండి, నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మహిళలందరూ ఒక ఐక్యమత్యమై యూనిటీగా చెంది వైఎస్ఆర్సీపీ పార్టీని నెక్స్ట్ మనం ఎంత విజయవంతంగా గెలవాలని రాబోయే 2029లో 2029 జగనన్న వన్ మోర్ టైమ్ స్లోగన్తో మనమందరూ ఐకమత్యంగా వెళ్ళి పార్టీని బలోపేతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. విభాగానికి రాష్ట్ర అధికార ప్రతినిధి పోస్టు జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు 2 సార్లు కూడా. అంతకుముందు చాలా పోస్టులు చేశాను వైఎస్ఆర్సీపీలో. కానీ ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా పోరాడాను, కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సంపాదించానని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అది మేము ఎంతో ఆనందంగా భావిస్తుంటాము. ముఖ్యంగా మహిళలకి సంబంధించి ఆడవాళ్ళు కనివిని ఎరగని రీతిలో ఎంతో మేళ్ళు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్ర టైంలోన మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ ఎవరు చెప్పారో మనకైతే తెలియదు. కానీ ఆయన ఒంటరి మహిళ ఫంక్షన్, ప్రతి ఒక్క ఒంటరి మహిళకి భర్త చనిపోయిన వాళ్ళకి ఎప్పుడో 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయితే కానీ విడో ఫంక్షన్ వచ్చేది కాదు. అలాంటి భర్త చనిపోయిన చిన్న వయసులో కూడా వచ్చింది. అలాగే ఒంటరి మహిళ భర్తతో కోర్టులో కేసులుండి విడాకులు అయిపోయిన వాళ్ళకి కూడా ఒంటరి మహిళ ఫంక్షన్ ఇవ్వడం వల్ల మహిళలు ఎంతగానో ఆ డబ్బులు తీసుకుంటూ ఇంట్లో ఏదో వర్క్ చేసుకుంటూ పిల్లలకి చదివించుకుంటూ హ్యాపీగా బతుకుతున్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. ఈ రోజుకి కూడా మహిళలంతా కూడా ఏకదాటిగా జై జగన్ అని అనడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే ఆయన నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నమ్మకం. ఆయన మాట చాలు ఎక్కడెక్కడి నుంచో పరుగులెట్టుకుని జనాలు రావడానికి గల రీజన్ ఏంటంటే ఆయన మాట కేవలం అమూల్యమైన వర్డ్స్ ఉంటాయి. ప్రతిదీ కూడా ఎక్కడ కూడా చిన్న తప్పుడు మాటలు కానీ తప్పుడుగా ప్రవర్తించడాలు కానీ అలాంటివి ఏవీ లేకుండా ఆ రాజశేఖర రెడ్డి గారి తనయుడు కాబట్టి ఆయన నిజంగా ఆయన పేరుని నిలబెట్టడానికి భూమి మీదకి మాకు రాముడిలా అవతరించారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ఎంతగానో ఇంకా కృషి చేస్తాము. ఇంకా ఆయన్ని మేము తొడకొట్టి మేసం తిప్పి మగవాళ్ళైతే చెప్తారు, మేమైతే చెప్తున్నాం ఆయనని సీఎం అంతే. సీఎంగానే చూస్తున్నాం ఆయన ఎప్పుడు కూడా. ఇప్పుడు ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ల రేట్లు అమాంతంగా పెంచేశారు. ఎక్కడో యుద్ధం జరుగుతుందని. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా యుద్ధాలు జరిగాయి, కానీ సబ్సిడీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు ఆ సబ్సిడీ ఇవ్వట్లేదు? అలాగే మన వాలంటీర్లకి 15,000 శాలరీ అని చెప్పి పాపం అమాయకమైన పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్న వాలంటీర్ పిల్లలందరికీ కూడా పచ్చిగా మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి కూడా వాలంటీర్ వ్యవస్థకి ఎవరికి కూడా జీతం ఇవ్వలేదు. ఈ 2 సంవత్సరాల్లో ఇవ్వాల్సిన జీతం మొత్తం ఈ వైఎస్ఆర్ పార్టీ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి అడుగుతున్నా, అయ్యా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరికీ శాలరీస్ ఇవ్వండి, మీరు ఇంకా ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్న పిల్లలందరికీ కూడా శాలరీస్ ఇవ్వండి, విద్యాదీవెన, విద్యా కానుక, చేయూత, చేనేతలకి అంటూ రకరకాలుగా అమౌంట్లు వచ్చేవి టైలర్లు. కానీ అవేవి కూడా ఈ ప్రభుత్వంలో లేవు. చాలామంది ఒక కుటుంబంలో ఒక ముసలి వాళ్ళకి పెన్షన్ వచ్చేది, తర్వాత టైలరింగ్ పని చేసుకునే వాళ్ళకి డబ్బులు వచ్చేవి, 10,000 ఆటో డ్రైవర్కి డబ్బులు వచ్చేవి. అలాగే స్కూల్లో ఉన్న పిల్లలకి, హాస్టల్లో ఉన్న పిల్లలకి అందరికీ డబ్బులు వచ్చేవి, విద్యాదీవెన, విద్యా కానుక అంటూ చాలా రకాలుగా. మరి ప్రభుత్వంలో అవేవి కనిపించట్లేదు. మరి ఓపెన్ చేశాడు కదా నవరత్నాలు అంటూ మావి చూసి డమ్మి కొట్టి చాలా రకాలుగా ఆ రోజు స్టేజ్ మీద చాలా చెప్పారు.
మరి ఇవన్నీ కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం, అవన్నీ కూడా మాకు అమలుపరచండి దయచేసి. మీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు చాలామంది ఎదురు చూస్తున్నాం మీరు ఎప్పుడెప్పుడు అమలుపరుస్తారని. ఇంతవరకు కూడా పక్కా గృహాలే ఇవ్వలేని వ్యక్తి, ఇంతవరకు కూడా మీడియా వాళ్ళకి ఇల్లులు ఇచ్చేస్తాం, అవి ఇచ్చేస్తాం, పట్టాలు ఇచ్చేస్తాం అన్నారు. ఈ రోజుకి కూడా మీడియా ప్రజలు కూడా గుర్తించలేని వ్యక్తి ఏ ప్రభుత్వంలో లేదు. ఇప్పుడు మీడియా వాళ్ళు పోలీసులు తోసేస్తున్నారు. పోలీసు వాళ్ళకి యూనిఫామ్ ఉంటుంది, మీడియా వాళ్ళకి కెమెరా ఉంటుంది. వాళ్ళకి ఆ యూనిఫామ్ ఆయుధం అయితే కెమెరామ్యాన్లకి మీడియా వాళ్ళకి వాళ్ళు పెట్టుకునే కెమెరా ఆయుధం. అలాంటిది వీళ్ళని వాళ్ళు తోసేయడం ఏంటో ఎక్కడా లేదు. ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాము. ఏమనంటే హోమ్ మినిస్టర్ గారు మరి ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. హోమ్ మినిస్టర్ గారికి చెప్పాలమ్మా, కొంచెం మీరు ఎంతసేపు లడ్డు 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 అనుకొని చూడడం కాదు, కొంచెం ప్రజల వైపు చూడండి ఏంటి అని ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారికి వేడుకుంటున్నాం. రెడ్డి వైఎస్ఆర్సీపీ స్టేట్ ఐటీ వింగ్ జనరల్ సెక్రటరీ. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవం కంప్లీట్గా 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ముందుగా మా జగనన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పార్టీ పెట్టినప్పటి నుండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జగనన్నకు అండగా ఎంతోమంది బ్యాక్ సైడ్ సపోర్టర్స్ ఉన్నారు. అందరూ చాలా బాగా తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు కృతజ్ఞతలు. ఈరోజు నేను ముఖ్యంగా చెప్పబోతున్నది ఏంటంటే, జగనన్న పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత ఓన్లీ ఇద్దరితోనే, తను వాళ్ళ మమ్మీయే ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు స్టార్ట్ చేస్తుండి అంచెలంచెలుగా ఎదిగారు. ఒక ప్రతిపక్ష నేతగా చిన్నప్పుడే ఆయన ఒక బిజినెస్ మ్యాన్గా, తర్వాత ప్రతిపక్ష నేతగా, తర్వాత ఒక ఎంపీగా, తర్వాత ఒక సీఎం అబ్బాయిగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి తండ్రి దగ్గర నుండి తనకి కావాల్సినవన్నీ నేర్చుకున్నారు. పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించాలని కూడా ప్రతి ఒక్కటి చాలా చక్కగా తెలియజేసుకున్నారు. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, జగనన్న పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్నో ఒడిదొడుకులు చూశారు ఆయన. తర్వాత ముఖ్యంగా 2019, 2024 మధ్యకాలంలో సీఎం అయ్యారు. ఎంతో అఖండ మెజార్టీతో సీఎం అయ్యారు. అయితే ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, ఆయన వచ్చిన తర్వాత 2 ఏళ్ళు కరోనా వచ్చింది. ఆ కరోనాలో చాలా కష్టకాలం, ఎవ్వరికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఆ 2 ఏళ్ళు కూడా ఏ సీఎం కూడా చేయనంత గ్రేట్గా ఆయన తన ఆంధ్రాలో ఉన్న ప్రజలందరినీ ఎంతో చక్కగా బాగా చూసుకొని ప్రభుత్వాన్ని ముందుకు నడిపించారు. ఆ తర్వాత 3 ఏళ్ళు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే అవన్నిటిని అధిగమించుకొని ఎటువంటి ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా జగనన్న అమ్మఒడి కానివ్వండి, నాడు నేడు అనే స్కూల్ చిల్డ్రన్కి, తర్వాత ఆటో డ్రైవర్లకి, తర్వాత మత్స్యకారులకి, ఇలా చేనేత కార్మికులకి రైతు భరోసా కేంద్రాలు, ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసుకొని వెళ్తూ వచ్చారు. తర్వాత 17 మెడికల్ కాలేజీలు, పోర్టులను కూడా నిర్మించారు. ఎవ్వరూ చేయలేనంత సాహసవంతమైన కార్యక్రమాలని మా జగనన్న పీరియడ్లో చేశారు. వాటిని కూడా వ్యంగ్యంగా చిత్రీకరించి ఇప్పుడు ఉన్న ఒక పార్టీ వాళ్ళు చాలా కటువుగా మాట్లాడారు. కానీ ఈరోజు ఆ పార్టీ వచ్చిన తర్వాత జగనన్న పార్టీ మీద కొన్ని ఇవి చేయడమే జరిగింది తప్ప ఏది కూడా సపోర్ట్, ఆయన చేసిన మంచి పనులను అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఈరోజు ఎంతో ఇది ఉండి కూడా ఆయన చక్కగా తీర్చిదిద్దిన ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిని కూడా ఇప్పుడు వాళ్ళు కాపీ చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. సరైన చేయూత, మహిళలు జగనన్న ప్రభుత్వంలో మహిళలకి ఎంతో ఆర్థిక స్వేచ్ఛనిచ్చారు, ఆర్థిక చేయూతనిచ్చారు. ఎటువంటి మీడియేషన్స్ ఏమీ లేకుండానే డైరెక్ట్గా మహిళల తాలూకా అకౌంట్స్లోకే డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యేలా అమ్మఒడి కానీ, విద్యాదీవెన కానీ అలాంటి వాటి తాలూకా ఫండింగ్ అంతా నేరుగా ఆ తల్లుల అకౌంట్లోకే జమ చేయబడడం జరిగింది. ఆయన ఉన్నప్పుడు పిల్లలు కూడా జగన్ మామయ్య అని పిలిపించుకున్నారు. ఏ సీఎం కూడా మామయ్య అని పిలుచుకోలేదు, కానీ ఈయన మాత్రం జగన్ మావయ్య అని పిలిపించుకున్నారు. ప్రతి స్త్రీని కూడా తన అక్కలాగా చెల్లిలాగా చూసుకున్నారు. ఇంకా అంతకన్నా తన తల్లి వయసున్న వాళ్ళందరినీ తల్లిగానే చూసి భావించారు. అది ఆయన మనకి ఇచ్చిన, స్త్రీలకు ఇచ్చిన ఒక మంచి చేయూత. అది ఆయన అండగా ఉంటే ప్రతి స్త్రీ కూడా బాగుపడుతుంది అని ఈరోజు ఆయన కోసం మళ్ళా ప్రతి ఒక్కరూ జగనన్న రావాలి, మా జీవితాలు చక్కబడతాయి అని చెప్పి వెయిట్ చేస్తున్నారు.